అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దయచేసి యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పేరును బట్టి రాశిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా తెలుసుకోవాలంటే పేరులోని మొదటి అక్షరాన్ని ఉపయోగించాలి. భారతీయ జ్యోతిష్యంలో జన్మ నక్షత్రం ఆధారంగా రాశిని నిర్ణయిస్తారు. కానీ మీరు పుట్టిన తేదీ తెలియకపోతే పేరులోని మొదటి అక్షరం ద్వారా రాశిని అంచనా వేసుకోవచ్చు. ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. పేరులోని మొదటి అక్షరం చు, చే, చో, లా, లీ, లు, లే, లో అనే అక్షరాలతో కనుక పేరు మొదలైనట్లయితే వారు మేషరాశి కిందకు వస్తారు. వృషభ రాశి. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అనే అక్షరాలతో పేరు మొదలైనట్లయితే వారు వృషభ రాశి కిందకు వస్తారు. మిథున రాశి. కా, కి, కు, గ, జ, చ, హ, ర అనే అక్షరాలతో కనుక పేర్లు మొదలైనట్లయితే వారు మిథున రాశి కిందకి వస్తారు. కర్కాటక రాశి. ఢ, డి, డు, ధ, న, ధ అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కర్కాటక రాశి కిందకు వస్తారు. సింహరాశి. మీ, ము, మే, మో, ట అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు సింహరాశి కిందకి వస్తారు. కన్యరాశి. పి, పు, ష, స అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కన్యరాశి కిందికి వస్తారు. తులారాశి. రా, రి, రు, రే, రో, త అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు తులారాశికి చెందినవారు. వృశ్చిక రాశి. నా, యా, జ, సా, ష అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు వృశ్చిక రాశికి చెందినవారు. ధనుస్సు రాశి. బా, పా, ద, డ, న అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు ధనుస్సు రాశికి చెందినవారు. మకర రాశి. బి, బు అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు మకర రాశికి చెందినవారు. కుంభరాశి. గా, గి, గు, స, ష అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వారు కుంభరాశికి చెందినవారు. మీనరాశి. ద, ధ, ధి, ధు, ఛ, హ్య అనే అక్షరాలతో పేర్లు మొదలైనట్లయితే వీరు మీనరాశికి చెందినవారుగా వస్తారు. చూశారు కదండి, పేరుని బట్టి రాశిని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.